ఢిల్లీలో జరిగినటువంటి బాంబు పేలుళ్ళు వాస్తవంగా ఢిల్లీ మొత్తం అల్లకల్లోలమే కాదు, భారతదేశంలోనే 6 ప్రదేశాల్లో బాంబు పేలుడు సృష్టించాలనుకున్నారు డాక్టర్స్ మాడ్యూల్. ఆ డాక్టర్స్ అందరూ కలిపి చేసినటువంటి ఒక పెద్ద కుట్ర భగ్నమైంది. కాశ్మీర్లో ఒక పోస్టర్ కారణంగా దర్యాప్తు ప్రారంభిస్తే ఆ తర్వాత గుజరాత్, ఢిల్లీ ఈ వ్యవహారం అంతా బయటకు వచ్చింది. చివరికి దానికి హెడ్ అయినటువంటి అల్ ఖైదాకి సంబంధించినటువంటి లోకల్ హెడ్గా ఉన్నటువంటి ఒక మహిళా మణి, ఆమె కూడా ఈ చదువుతున్నది ఇక్కడే, ఉద్యోగం చేస్తుంది ఇక్కడే. ఆమె ప్లస్ ఆమెతో పాటు మరికొంతమంది డాక్టర్లు కలిసి ఈ ఘాతుకాన్ని పాల్పడబోయారని తెలిసి ఒక డాక్టర్ సూసైడ్ అటెంప్ట్ అంటే తనకి ఆత్మాహుతి దాడి చేసుకున్నాడు. తను చస్తూ ఢిల్లీలో పేలుడు సృష్టించాడు వాహనంలో ఆయుధాలు పట్టుకుని వెళ్ళి. అయితే ఈ ఉదంతంలో భారతదేశం ఐక్యరాజ్య సమితిలో ప్రస్తావిస్తే పాకిస్తాన్ తరఫున ఐక్యరాజ్య సమితిలో అమెరికా వెనకేసుకొచ్చింది. దాని వెనకాల పాకిస్తాన్ వస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి లష్కర్-ఏ-తోయిబాకి సంబంధించి, అది అల్ ఖైదాకి సంబంధించినటువంటి మహిళా నాయకురాలే ఇక్కడ ఈ కథ అంతా నడిపింది. కానీ దాన్ని కవర్ చేసుకొచ్చేటటువంటి ప్రయత్నాన్ని చేసుకొచ్చారు. తాజాగా ఐక్యరాజ్య సమితిలో అమెరికా పాకిస్తాన్కి అండగా నిలబడుతూ అది భారతదేశంలోని అల్ ఖైదా బ్రాంచ్ చేసింది తప్ప పాకిస్తాన్ హస్తం లేదని చెప్పడం అంటే ఉగ్రవాదాన్ని, పాకిస్తాన్ని ఎలాగ వెనకేసుకొస్తుంది అమెరికా అన్నది మరోసారి స్పష్టమైంది. ఇట్లా చేసినే గతంలో శాంతం దాని కొంప ముంచుకుంది, ట్విన్ టవర్స్ కూల్చుకుంది. ఇప్పుడు ఏం జరుగుద్దో చూడాలి.